అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ తెచ్చండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. T20 వరల్డ్ కప్ ఇండియన్ టీం అయితే గెలిచింది. ఇప్పుడు ఇండియన్ టీంకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు, దాని తర్వాత రన్నర్ అప్ న్యూజిలాండ్కి ఎంత ఇస్తారు, దాని తర్వాత సెమీఫైనల్ టీమ్స్కి ఎంత ఇస్తారు, దాని తర్వాత సూపర్ 8 టీమ్స్కి ఎంత ఇస్తారు, ఇదంతా పక్కన పెడితే బీసీసీఐ సెపరేట్గా ఇండియన్ టీంకి ఎంత ఇస్తుంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందామా. ఇండియన్ టీంకి అయితే ఇస్తుంది ఎంతంటే ప్రైజ్ మనీ 20.5 crores. T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటికే ఇంత అమౌంట్ అయితే విజేతకైతే ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 20.5 crores అయితే ఇస్తుంది ఛాంపియన్స్ టీం కంటే ఇండియన్ టీంకి. దాని తర్వాత రన్నర్ అప్ టీం న్యూజిలాండ్కి ఎంత ఇస్తుందంటే 10.7 crore. చాలా అంటే చాలా బాధపడుతున్నారు న్యూజిలాండ్ క్రికెటర్స్, మీరైతే చూడొచ్చు. దాని తర్వాత సెమీఫైనల్కి వచ్చిండే టీమ్స్కి, దాని తర్వాత సూపర్ 8కి వచ్చిండే టీమ్స్కి అంతా కలిపి $11.25 million అయితే ఇస్తుంది. అంటే ఈ $11.25 million ఈ సెమీఫైనల్కి వచ్చిండే టీమ్స్, తర్వాత సూపర్ 8 టీమ్స్ అన్నీ కలిపి ఈ అమౌంట్ అయితే పంచుకోవాలి, ఓకేనా. దీని తర్వాత బీసీసీఐ ఇండియన్ టీంకి ఎంత ఇస్తుంది. లాస్ట్ T20 వరల్డ్ కప్లో బీసీసీఐ ఇండియన్ టీంకి, తర్వాత కోచింగ్ స్టాఫ్, తర్వాత సెలెక్టర్స్కి అంతా కలిపి 125 crores అయితే ఇచ్చింది. మీరు గుర్తుందో లేదో 125 కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది. ఈసారి కూడా ఒక పెద్ద ప్రైజ్ మనీ అయితే ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే ఇంకా అయితే ప్రకటించలేదు. 100 నుంచి 150 crore రూపీస్ అయితే ఇవ్వచ్చు అని అయితే అంచనా అయితే వేస్తున్నారు. ఇది ఇండియన్ టీం మెంబర్స్కి, సెలెక్టర్స్కి, తర్వాత కోచింగ్ స్టాఫ్కి, ఇవంతా కలిపి ఇన్ని కోట్లు అయితే ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ వాటాలలో వాళ్ళైతే తీసుకుంటారు. ఇక ఇది నా వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.